నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రత్యామ్నాయ ముచ్చట్లు అచ్చట్లు మళ్ళీ మొదలయ్యాయి. మొన్న ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్, శరద్ పవార్ రాష్ట్రమంచ్ అంటూ మంచింగ్ మొదలు పెడితే తాజాగా బెంగాల్ దీదీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి నేషనల్ పాలిటిక్స్పై ఒక లుక్ వేస్తున్నారు. దిక్కులు చూడకు రామయ్య అన్నట్టుగా కాంగ్రెస్ మాత్రం పిలవని పేరంటాలకు దూరం అంటూ పిలుపు కోసం తలుపు పక్కన నిలబడి ఓరగా చూస్తోంది. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా మోడీ సైరన్ మోగించుకుంటూ వెళుతున్నారు. ఇంతకీ మమతక్క హస్తిన టూర్ విశేషాలు ఏంటబ్బా? ఎవరు కలుస్తారు, ఎవరిని కలుస్తారు? టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఎన్నికవడంలో దీదీ మదిలో లెక్కేంటి? ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. దెబ్బకు దెబ్బ కొట్టడంలో బెంగాల్ బెబ్బులి పంచయ్య వీరన్నది మొన్నటి ఎన్నికల యుద్ధంలో ఢిల్లీ పెద్దలకు తెలిసొచ్చింది. అయినా ఊరుకుంటారా? ఎమ్మెల్యేగా ఓడిపోయారు మమత. బైపోల్ జరగకుండా చూద్దాం, సీఎం సీటు దిగిపోతారు. తమిళనాడు, హిమాచల్, గోవా మాదిరి బెంగాల్లోనూ టీఎంసీని కెలికేద్దాం అనుకున్నారట కమలనాథులు. కానీ అందుకు రివర్స్ స్క్రీన్ ప్లేతో ఢిల్లీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు దీదీ. ఢిల్లీ గల్లీలో బెంగాల్ బెబ్బులి. బీజేపీ వ్యతిరేక కూటమికి హస్తినలో మంత్రాంగం. బైపోల్తో దెబ్బ కొట్టాలని కమలం, అదే రివర్స్ పంజా స్ట్రాటజీతో దీదీ. కాంగ్రెస్ తో మమత కలుస్తారా? కాంగ్రెస్సే కలవాలంటారా? హస్తం పార్టీ లేకుండా ఫ్రంట్ రన్నింగ్ సాధ్యమా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే, మాట్లాడినా సెన్సేషనే. మౌనము రెవల్యూషనే. దేశంలోని కాషాయ దళమంతా బెంగాల్లో వాలిపోయి కత్తులు తిప్పినా ఒంటి చేత్తో వారందరినీ మట్టి గర్పించిన బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ ఆ అరివీర భయానక సమరంలో తిరుగులేని విజయం సాధించి తనకు ఎదురేలేదని నిరూపించిన మమతను దేశమంతా కీర్తించింది. ఇప్పుడు అదే మమతను మరో కొత్త పాత్రకు ఉసిగొల్పుతోంది. అదే దీదీ మనసు పడుతున్న ఢిల్లీ గద్దే. మొదటినుంచి దూకుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ మమతా బెనర్జీ. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన చరిత్ర ఆమెది. దీదీని బెంగాల్ బెబ్బులి ఎందుకంటారంటే వేటాడి ముందు పులి ఎంత ఓపికగా ఉంటుందో మమత కూడా వామపక్షాలకు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లు సహనంతో పోరాడారు. ఎవరు ఊహించని రీతిలో దశాబ్దాలుగా తానే ఒక సైన్యంగా ఎర్రన్నల రాజ్యాన్ని దెబ్బకొట్టారు. చివరికి కామ్రేడ్లకు అడ్రస్ లేకుండా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక దేశానికి ప్రధాని అన్న విషయం మరిచి అలవాటుగా తానే ఎన్నికల ముఖచిత్రంగా బెంగాల్లో ముందుకు దూకిన మోడీకి కూడా షాక్ ఇచ్చారు దీదీ. ఇప్పుడు దేశస్థాయిలో మోడీని ఢీకొట్టాలన్న సంకల్పానికి మరింత బలమిచ్చింది అదే బెంగాల్ అసెంబ్లీ విజయం. అసెంబ్లీ ఎన్నికల్లో మమతను ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేయాలో అంతకంటే ఎక్కువే చేసింది బీజేపీ. 2 స్థానాల్లో పోటీ చేస్తానంటూ దీదీ భయపడుతున్నారు. 2 చోట్ల ఎందుకని రెచ్చగొట్టింది కమలమే. దమ్ముంటే నందిగ్రామంలోనే తలపడాలని మరింత రెచ్చగొట్టింది. మాట్లాడ్డానికి కమలానికి మరో మాట లేకుండా నందిగ్రామ్ ఒక్కచోటే పోటీకి సై అన్నారు దీదీ. తన పార్టీని వీడి బీజేపీ చెంతరం చేరిన సువేందు అధికారిని అక్కడ నిలబెట్టింది కమలం. రాష్ట్రం మొత్తం మీద ఎంతగా ఫోకస్ పెట్టిందో కేవలం నందిగ్రామ్ మీదే అంతగా దృష్టి పెట్టింది కమలం. ఎందుకంటే ఇక్కడ ఓడిస్తే మమతకు దిక్కుండదు, ఢిల్లీ వైపు చూడరన్నది బీజేపీ ఆలోచన. మమత ఆరోపించినట్టు సామధాన దండోపాయాలో మరొకటో కానీ నందిగ్రామ్లో ఓడిపోయారు మమత. కానీ రాష్ట్రమంతా ప్రభంజనం మోగించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 6 నెలలలోపు చట్టసభకు ఎన్నికవ్వాలి. బైపోల్లో నిలబడి ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని మమత ప్రకటించారు. భవానీపూర్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి మమతకు మార్గం సుగమం చేశారు. కానీ కరోనా సాగుతో 6 నెలలలోపు ఎన్నిక జరగకుండా చూసి మమతను గద్దె దించాలన్నది బీజేపీ వ్యూహంగా కొందరు చెబుతున్నారు. అదే వ్యూహాన్ని తిప్పికొట్టాలని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారు మమత. ఒకవేళ గడువులోగా బైపోల్ జరగకపోతే మమత సీఎం కుర్చీని దిగుతారని బీజేపీ భావిస్తోంది. అదే జరిగితే ఈడీ, సీబీఐలను ఎగదోసి మమత పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు, భయాలు చూపించి టీఎంసీని ముప్పతిప్పలు పెట్టాలనుకుంటోంది.
గతంలో తమిళనాడు, గోవా, హిమాచల్లో కమలం వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. అయితే కమలం స్ట్రాటజీ దానికే రివర్స్ తగిలేలా పాచిక విసిరేందుకు ఆలోచిస్తున్నారు దీదీ. ఉప ఎన్నిక జరగకపోతే బెంగాల్లో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సీఎం పదవి కట్టబెట్టి పూర్తిగా ఢిల్లీపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు ఈ 2.5 ఏళ్ల సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నారు. అందుకే తాజాగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. సరిగ్గా తన హస్తిన పర్యటనకు ముందు అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీదీ. టీఎంసీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు యునానిమస్ గా ఆమెను ఎలక్ట్ చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనకు ఒక రోజు ముందే జరిగిన ఈ పరిణామాన్ని కీలకాంశంగా పరిగణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక బెంగాల్ వీధిని వదిలి ఢిల్లీ గల్లీలో పొలిటికల్ చక్రం తిప్పాలన్న మమతా ఆలోచనకు ఇది తొలి అడుగు అంటున్నారు. మమతా బెనర్జీ 7 సార్లు ఎంపీ, వరుసగా 3 సార్లు బెంగాల్ సీఎం. ఆమెకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంటులోనూ వినియోగించుకుంటామంటున్నారు టీఎంసీ ఎంపీలు. ఆమె ఒక రాష్ట్ర సీఎం మాత్రమే కాదు, ఈ దేశ బడుగు వర్గ ప్రజల ఆశయ జ్యోతి అంటూ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ ఆకాశానికి ఎత్తేశారు. అంటే మేడం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు పూర్తి సమయం వెచ్చించనున్నారని తెలుస్తోంది. నందిగ్రామ్లో మమతను ఓడించకపోయినా, బైపోల్కు ఆటంకాలు సృష్టించకపోయినా మమత ఢిల్లీ దిశగా ఈ రేంజ్లో అడుగులు వేసేవారు కాదేమో. కమలం స్ట్రాటజీ ఇలా రివర్స్ కొడుతోంది. కొట్టేలా చేస్తున్నారు దీదీ. మమతా బెనర్జీ ప్రస్తుతం లోక్సభ ఎంపీ కాదు, రాజ్యసభ ఎంపీ కూడా కాదు. అయినా టీఎంసీ పీపీ కమిటీ చైర్పర్సన్ గా ఎన్నికకు ఆమెకు అర్హత ఉంది. టీఎంసీకి లోక్సభలో 22 మంది ఎంపీల బలముంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. తనకున్న ఎమ్మెల్యేల బలంతో ఆమె ఈజీగా రాజ్యసభ సభ్యురాలు అవుతారు. దీంతో పార్లమెంటులో మోడీని నేరుగా ఢీకొట్టే ఛాన్స్ ఉంది. కరోనాపై మోడీ విఫలం కావడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగాలు, ఆర్థిక వృద్ధి మందగమనం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, వాగ్దానాలు మరవడం, తాజాగా పెగాసస్ గూఢచర్యం, ఇలా ఎన్నో అస్త్రాలతో పార్లమెంటులో మోడీతో ఫైటింగ్ చేసి దేశ ప్రజలను ఆకట్టుకోవాలన్నది దీదీ ఆలోచన కావచ్చు. మోడీతో సరితూగగల లీడర్ ఎవ్వరూ లేరు. రాహుల్ ఏమాత్రం సెట్ కాడు అంటున్న వారికి, అనుకుంటున్న వారికి తానే ఒక ప్రత్యామ్నాయ ముఖంగా కనిపించాలన్నది మమత మదిలోని వ్యూహం. అందుకే నందిగ్రామ్లో ఓడిపోవడం, బైపోల్ ఆటంకాలను తనకు అడ్వాంటేజ్ గా మలుచుకునే పనిలో ఉన్నారు. బెంగాల్ పీఠాన్ని భద్రంగా కాపాడి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అప్పగించి తాను ఢిల్లీ గద్దె కోసం కాన్సంట్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు మమతా బెనర్జీ. అందుకే ఢిల్లీ పయనమయ్యారు. ఈ టూర్లో అనేక మంది జాతీయ నేతల్ని కలవాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఎందరో ప్రాంతీయ పార్టీల లీడర్లను కలవాలని డిసైడ్ అయ్యారు. మమతా తాజా ఢిల్లీ టూర్ ఎన్నో రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలన్నట్లయితే బీజేపీ ప్రధానంగా కూడుకున్నటువంటి ఎన్డీఏ కూటమి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్ని వైఫల్యాలు, ప్రత్యేకించి చెప్పుకోవాలన్నట్లయితే సెకండ్ వేవ్ కోవిడ్ అరికట్టడంలో వైఫల్యాలు చెందడం కానీ, అధిక ధరలని నిరోధించడంలో కానీ, కట్టడి చేయడంలో కానీ, రైతుల సమస్యలను సకాలంలో పరిష్కరించడంలో కానీ, ఇలా కొన్ని వైఫల్యాల దృష్ట్యా కొంత గతంలో ఉన్న ఒక ఇమేజ్కి కాస్తంత మసకబారుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా తిరిగి మళ్ళీ ఒక ఏకం కావడానికి కొంత సమాయత్తం అవుతున్నటువంటి రాజకీయ వాతావరణ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే దట్ మీన్స్ ఒక పొలిటికల్ స్పేస్ అనేటువంటిది ఫ్రంట్కి ఏర్పాటవుతున్నటువంటి తరుణం. అయితే ఈ పొలిటికల్ స్పేస్ ఫ్రంట్కి అనుకూలంగా ఎంతవరకు ఉంది, ఏ మేరకు ఉంది, ఏ పార్టీలు ఒకే గొడుగు కింద కలిసి వస్తాయా లేదా, కలిసి వచ్చిన తర్వాత ఐక్యంగా ఉంటాయా లేదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనికి మమతా బెనర్జీ ఇవాళ థర్డ్ ఫ్రంట్ కోసం ఒక నడుం బిగించడం, ఆ క్రమంలో అన్నిటినీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి క్రమంలో తను మాత్రం పీఎం రేసులో లేరని ముందుగా ప్రకటించడం అనేటువంటిది ఒక మంచి స్టెప్గానే భావించాలి. దానివల్ల ఏంటంటే కొంత కలిసి వచ్చేటువంటి వాళ్ళకి ఒక మార్గం సుగమం అవుతుంది. ఎలాగో 2.5 ఏళ్లలో దేశంలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల సంవత్సరం కూడా మైనస్ చేస్తే మహా అయితే 1.5 ఏళ్లు మాత్రమే ఉంది. ఇప్పటికే ఫ్రంట్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పవార్తో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.
మమత కూడా ఇదే ట్రయల్స్ మొదలెడుతున్నారు. హస్తినలో ఫ్రంట్ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక సందేహం ప్రత్యామ్నాయం అన్న ఆలోచనను ఎప్పటిలాగే కంగాళీగా మార్చేస్తోంది. అదే కాంగ్రెస్ తో కూడిన కూటమా, కాంగ్రెస్ లేని కూటమా, మమత కావాలనుకుంటున్న కూటమి ఏది? ఢిల్లీలో ఆమె తన పాత స్నేహితురాలు సోనియాను కలుస్తారా? ఆమెను తప్ప మిగతా అందరితోనూ చాయ్ పే చర్చ అంటారా? ఇదే ఆమె అడుగులు ఎటువైపో తేలుస్తుంది. మరి కాంగ్రెస్ లేని బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యమా? మమతకు మద్దతునిచ్చేది ఎవరు? బద్ధ వ్యతిరేకులెవరు? మోడీకి వ్యతిరేకంగా మమత కూటమి కడదామనుకుంటున్నారు. ఓకే, మరి 2019లో కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమా, లేదంటే కాంగ్రెస్తో కలిసే జట్టు కడతారా? అదే జరిగితే పీఎం అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యమా? రాహుల్ బాబుకు ఏం తక్కువ? ఈ ప్రశ్నలన్నింటికీ దీదీ దగ్గర ఆన్సర్ ఉంది, పరిష్కారం కూడా ఉందన్నది రాజకీయ పండితుల అంచనా. ఏంటది? పార్లమెంటు ఎన్నికలు ఇప్పుడే కాదు, ఇంకా దాదాపు 2.5 ఏళ్లు, మహా అంటే 2 ఏళ్లు పక్కా. కానీ వచ్చే ఏడాది యూపీ, గుజరాత్, పంజాబ్తో పాటు పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో రాజకీయ పునరీకీకరణ ఊపందుకుంది. దాంతోపాటు కరోనా పోరులో మోడీ ప్రతిష్ఠ దిగజారడం, ఆర్థిక పతనం, దేశ ప్రజలు మోడీ పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నారన్న అంచనాల ఆలోచనలతో ఇదే అవకాశంగా అనుకూలంగా మలుచుకునేందుకు, ఇదే ప్రజాగ్రహానికి ఒక రూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ అధినేత పవార్ తో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. దీనికి రాష్ట్ర మంచి అంటే నేషనల్ ఫ్రంట్ అని నామకరణం చేశారు. అయితే ఆ మీటింగ్ తర్వాత పీకే చేసిన వ్యాఖ్యలు మాత్రం అత్యంత ఆసక్తికరం. కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యమన్నది పీకే మాట. మరి మమత ఇందుకు ఒప్పుకుంటారా? కాంగ్రెస్ కూటమిలో చేరతారా? లేదంటే కాంగ్రెస్ నే కూటమిలో గమ్మున ఉండాలని ఆదేశిస్తారా? కాంగ్రెస్ లేనటువంటి ఫ్రంట్ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఫ్రంట్ని ఢీకొనేంత సత్తాకి అంత బలంగా ఏర్పాటు అవుతాం సాధ్యమేనా అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక సమర్థమైనటువంటి నాయకత్వం లేకపోవచ్చు, కొంత ఇమేజ్కి మసకబారుతో ఉన్నటువంటి పరిస్థితి, చాలా రాష్ట్రాల్లో పట్టు కోల్పోయినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా కనీస స్థాయిలో కాదు, చెప్పుకోదగినటువంటి స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ దేశంలో ఓట్ బ్యాంక్ ఉందనేటువంటిది నిర్వివాదాంశం. కాబట్టి ఈ ఓట్ బ్యాంకుని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది, కాంగ్రెస్ మైనస్తోనే మిగతా పార్టీలన్నీ కూడా కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు అయితే ఈ ఫ్రంట్ బీజేపీని లేదా ఎన్డీఏ కూటమిని ఢీకొని అధికారంలోకి రావడం అనేది అంత సింపుల్ టాస్క్ అయితే కాదు. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు బాగాలేకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు పతనమవుతూ పుంజుకునే పార్టీ కాంగ్రెస్ అని చరిత్ర చెబుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ లో దాదాపు 200 స్థానాల్లో ముఖాముఖి తలపడతాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్లు ఫేస్ టు ఫేస్ తలపడుతున్నాయి. అలాగే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రధాన పోటీదారు కాంగ్రెసే. అందుకే కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ఆల్టర్నేటివ్ సాధ్యం కాదు, సంపూర్ణం కాదు అన్నది మమతకు కూడా తెలుసు. కానీ మమత అభ్యంతరమంతా రాహుల్ గాంధీనే కావచ్చు. ఒకవేళ కూటమి కట్టినా కాంగ్రెస్ కు నాయకత్వం వద్దు, తనకే కావాలని మమత పట్టుదల. మమతా బెనర్జీ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇవాళ ఢిల్లీ రావటం, చాలామంది నరేంద్ర మోడీ ఓడించాలి, చాలా రాజకీయ నాయకులు వ్యూకొచ్చారు, లేకపోతే వాళ్ళ పార్టీలు అన్నీ అయిపోతాయి. అందువల్ల ఢిల్లీ వచ్చి కేజ్రీవాల్, శరద్ పవార్ వీళ్ళందరినీ కలవటం చాలా రూటీన్. సోనియా గాంధీ కూడా 100% స్వీకరించి ఆమె మీట్ అవుతారు మమతా బెనర్జీని. కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా తగ్గిపోతారా లేదా? ఆమెతో ధైర్యంగా అడగగలదా? ఆమె అడగలేదు, ఎవరు అడగలేరు. కానీ కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ మాత్రం కుదరదు. దాదాపు 200 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ నెంబర్ 2, బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇంకే పార్టీ లేదు, కాంగ్రెస్ తప్పదు. కానీ అందరూ ప్రయత్నం చేసే కేజ్రీవాల్, శరద్ పవార్, శివసేన, మమతా బెనర్జీ అందరూ ప్రయత్నం చేసేది కాంగ్రెస్ ఫ్రంట్లో ఉండాలి, కానీ నాయకత్వం లేకుండా చేయాలి.
రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా 2014-2019లో ఎన్నికలను ఎదుర్కొంది కాంగ్రెస్. నేరుగా ప్రధాని అభ్యర్థి అనకపోయినా ఇండైరెక్ట్ గా అదే సూత్రం. కొందరు పార్టీ నేతలు డైరెక్ట్ గా అప్పుడు ఇప్పుడు రాహులే రాబోయే కాలంలో కాబోయే ప్రధాని అంటున్నారు. ఇక్కడే మమత లాంటి బలమైన ప్రాంతీయ పార్టీల నాయకులకు కోపం వస్తోంది. అనేకసార్లు సీఎంగా గెలిచాం, మోడీని నేరుగా ఢీకొంటాం, దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం, అనేక ప్రాంతీయ పార్టీల సమ్మతిని కూడా కూడగడతాం, రాహుల్ చేయగలరా అన్నది రీజనల్ లీడర్ల వాదన. వచ్చే ఎన్నికల్లో రాహులే ప్రధానమంత్రి అభ్యర్థి నినాదం తీసుకుంటే మొదటిగా మోసమన్నది వారి ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మోడీతో మాటల్లో గాని, చాణక్యంలో గాని, అనుభవంలో గాని, వయస్సులో, స్టేచర్లో గాని రాహుల్ తేలిపోతాడు. రాహుల్ వర్సెస్ మోడీ ఎలక్షన్స్ సాగితే మళ్లీ మోడీకి తిరుగుండదు. తమ బలం కూడా అదేనన్నది బీజేపీ భావన. అటువంటప్పుడు మళ్లీ రాహుల్ ను పీఎం క్యాండిడేట్ గా ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలన్నది మమతా, పవార్ వంటి నేతల ఆలోచన. మమతకు ఇక్కడే అడ్వాంటేజ్ దొరుకుతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, మోడీ మాదిరే 3 సార్లు సీఎం, మొన్న హోరాహోరీగా మోడీతోనే తలపడి విజయం సాధించడం వంటి పరిణామాలు తనకు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నారు మమత. తనను పీఎం ఫేస్ గా ప్రచారం చేస్తే మోడీని ఢీకొట్టే దూకుడు లీడర్ గా, ఫైర్ బ్రాండ్ ఉమన్ లీడర్ గా దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తానని మమత, ఆమె మద్దతుదారుల వాదన. కాంగ్రెస్ పార్టీ 2014-2019 పూర్తి ఊపుతో వచ్చి కాన్ఫిడెన్స్తో వచ్చి పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. 2 సార్లు ప్రధానమంత్రి మోహన్గా రాహుల్ గాంధీ గారు కుదరలేదు. ఆయన మీద మంచి అభిప్రాయాలు, కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయి. మమతా బెనర్జీ 36 సంవత్సరాల రాజకీయాల్లో ఉండిన ఒక కొత్త ఫిగర్ లాగా ఆమె ఎప్పుడు స్ట్రగుల్ చేస్తారు కాబట్టి వచ్చారు. సో అందువల్ల రాబోయే రోజుల్లో ఢిల్లీ ఆమె డైరెక్ట్గా ఈ సెషన్లో అటాక్ చేస్తున్నాను, నాకు పొజిషన్ ఇవ్వాలి అని చెప్పకుండా ఆమె ప్రవర్తన, ఆమె వ్యవహారం, ఆమె టార్గెట్ అదే నరేంద్ర మోడీకి ఓపెన్గా ఆమె నంబర్ 1 అని చెప్పించుకోవాలి, ప్రజలతో చెప్పించుకోవాలి, మీడియాతో చెప్పించుకోవాలి. మర్యాదకి టాక్టిక్స్గా కాంగ్రెస్ను ఒప్పించలేకపోతారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత తొందరగా మేము తగ్గిపోయి మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తాం అంటారా లేదా చూడాలి. ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీ లీడర్లలో మమతనే గట్టి నాయకురాలు అనుకుందాం. మరి ఎంతమంది మమతకు జై కొడతారు? ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ సరేనంటారా? ఒడిశాలో నవీన్ పట్నాయక్, యూపీలో అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీహార్లో ఆర్జేడీ లాలూ అండ్ హీ సన్స్, మరి ముఖ్యంగా బద్ధ శత్రువులు వామపక్షాలు మమతకు ఓకే అంటారా? దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో చూసినప్పుడు మమతా బెనర్జీ నాయకత్వాన 3వ ఫ్రంట్ ఏర్పడేటువంటి అవకాశాలు లేవు. మమతా బెనర్జీ నాయకత్వానికి లేదా మమతా బెనర్జీకి ఉన్నటువంటి అజెండా ఏమిటో మనకైతే స్పష్టంగా తెలియదు. కేవలం బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి ఏకైక ఎజెండాగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయితే మమతా బెనర్జీతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా వామపక్షాలు కానివ్వండి, లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కి ఉన్నటువంటి అభ్యంతరాలు తీవ్రమైనవిగానే ఉన్నందున ఆమె నాయకత్వాన్ని అంగీకరించేటువంటి అవకాశాలు అయితే దాదాపు లేవు. అందువలన మమతా బెనర్జీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మమతా బెనర్జీ కూడా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్లో ఒక భాగస్వామిగా ఉండొచ్చు తప్ప ఆమె నాయకత్వాన దేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ కూడా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ని ఏర్పాటు చేస్తాయనేటువంటిది ఇప్పటికైతే ఊహాజనితమైనటువంటి ప్రశ్న మాత్రమే. ఇక సౌత్ లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే చీఫ్ స్టాలిన్ మమతకు ఓకే అంటారు, నో అంటారు తెలీదు. అక్కడ డీఎంకే కాంగ్రెస్ ఫ్రెండ్స్. ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎటువైపు తెలీదు. బీజేపీతో లోపల స్నేహంగా ఉన్న స్టాండ్ మాత్రం ఇప్పటి వరకైతే తటస్థం. ఎన్నికలు, ఫలితాలు, అవసరాలను బట్టి నిర్ణయం చెప్పే అవకాశం. ఇక తెలంగాణలో కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీలు 2 శత్రువులే. అందుకే ఆయన కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర అంటూ పెద్ద రాగం 2019లో అందుకున్నారు. మరి మమతకు గులాబీ బాసు ఏమంటారు? ఇక జమ్మూ కాశ్మీర్లో పీడీపీ మెహబూబా ముఫ్తీ, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, మహారాష్ట్రలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఇలా ఎందరో ప్రాంతీయ పార్టీల నాయకులు మమతకు ఎస్ అంటారా? ఇలా మమత నాయకత్వానికి ఒప్పుకునేదెవరో తప్పుకునేదెవరో తెలీదు. కానీ మోడీకి వ్యతిరేకంగా జట్టు మాత్రం ఉండాలి, కలిసికట్టుగా నిలవాలి అన్నది అన్ని పార్టీల సింగిల్ ఎజెండా. ఎలా అన్నది $1 మిలియన్ ప్రశ్న. అయినా ఎన్ని చూసాం, ఎన్ని ప్రత్యామ్నాయ చీలికలు పేలికలు వీక్షించాం. అలాగని జట్టు కట్టకుండా ఉండడము కష్టమే. రాష్ట్రాల్లో ఉనికే ప్రశ్నార్థకమవుతోంది పాపం కొన్ని ప్రాంతీయ పార్టీలకు.
మరి బీజేపీకి వ్యతిరేక కూటమి కట్టడం ఎలా? కాంగ్రెస్ లేని టీంను సెట్ చేయడం పాజిబులా? లేదంటే నిత్యం ఫెయిల్ అయ్యే మూడో కూటమి ముచ్చట ఈసారి పాస్ చేసేందుకు మమత ఆలోచిస్తున్నారా? ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఏ జాతీయ పార్టీ వైపు ఉంటాయో ఒంటరిగానే ఉంటాయో తెలీదు. వారి వారి అవసరాలు పరిస్థితులను బట్టి ఏదో ఒక గుటికి చేరుతాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నాడు జనతా కూటమి సక్సెస్ అయింది. ఇప్పుడు పార్టీలన్నీ ఏకం కావడానికి ప్రాతిపదిక ఏంటి? మోడీ వ్యతిరేక ఆలోచన, లేదంటే ప్రాంతీయ పార్టీల ఉనికిని కమలం ప్రశ్నార్థకం చేస్తున్నందుక? దివాళాకోరు ఆర్థిక విధానాలని అనుసరిస్తున్నది. ఆ విధానాలకు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ, లేదా మమతా బెనర్జీ కానివ్వండి, లేదా కాంగ్రెస్ కానివ్వండి, ఇవేవి వాటికి వ్యతిరేకం కాదు. అందువలన ఆ ప్రాతిపదిక మీద, ఆర్థిక విధానాల ప్రాతిపదిక మీద బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పడేటువంటి అవకాశాలు పరిమితమయ్యాయి. ఇక బీజేపీ ముందుకు తెస్తున్నటువంటి మతతత్వ ఎజెండా అనేటువంటి దాని మీద మాత్రమే మిగతా పార్టీలన్నీ కూడా ఏకమయ్యేందుకు అవకాశం ఉంది. జనతా కూటమి తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ తప్ప ఇప్పటి వరకు ఫ్రంట్ అనేది పెద్దగా సక్సెస్ కాలేదు. మూడో ప్రత్యామ్నాయం ముచ్చట్లకే పరిమితమైంది. 2019లోనూ అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కానీ ఎవరూ నిజంగా చెయ్యి కలిపి ముందుకొచ్చింది లేదు. కాంగ్రెస్ లేకుండా దేశంలో ప్రత్యామ్నాయం ఏది జరగదు అనేది గతంలో మమతా బెనర్జీ గారు చెప్పినాడు, శరద్ పవార్ గారు చెప్పినాడు, స్టాలిన్ గారు చెప్పినాడు. సో కాంగ్రెస్ ఒకటే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న పార్టీ. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో మాట్లాడుతూ ప్రత్యక్షంగా ఎందుకు రాహుల్ గాంధీ గారు రాజీనామా చేసినాడు, ఇవాళ మేమందరం కూడా వారి నాయకత్వాన్ని ఒప్పుకున్నాము, కాంగ్రెస్ ఒక పాన్ ఇండియా ఇమేజ్ ఉంది, మా రాష్ట్రాల్లో మేము పరిమితం అవుతాము, కాంగ్రెస్ అంటేనే దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ ఉందనేది. బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలి అంటే అది కాంగ్రెస్ నాయకత్వాన, కాంగ్రెస్తో కలిసి మిగతా పార్టీలు ఏర్పడితే తప్ప కాంగ్రెస్ని విస్మరించి చేయాలనే ఏ ప్రయత్నం చేసినా అది బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. బీజేపీ యొక్క పరోక్షంగా చేస్తున్న ప్రయత్నాలకి అది దోహదపడుతుంది తప్పితే నిజంగా బీజేపీ ఎన్డీఏకి ప్రత్యామ్నాయం ఏర్పడదు. కాంగ్రెస్తో కలిసినా, కాంగ్రెస్తో కలవకపోయినా చీలికలు పీలికల ప్రాంతీయ పార్టీలు ఎన్ని జట్టు కట్టినా చివరికి నరేంద్ర మోడీకే లాభం అన్నది బీజేపీ వర్షన్. భారత రాజకీయాలలో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతీయ పార్టీగా 42 సీట్లు ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించి దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తారనుకుంటే మాత్రం అది ఇప్పటివరకు అనేక సందర్భాల్లో విఫల ప్రయోగాలుగానే మాత్రం మిగిలిపోయినాయి. గతంలో 84లో ఎన్టీ రామారావు గారు కూడా ఇటువంటి కలలేగన్నాడు. మొత్తానికి అటు శరద్ పవార్, పీకేలు ఓ ప్రత్యామ్నాయ కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఇటు మమతా బెనర్జీ ఢిల్లీలో ఆల్టర్నేటివ్ మంత్రాంగాలు మాత్రం జాతీయ రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. తనపై వ్యతిరేకత తీవ్రం కాకముందే ముందస్తు ఎన్నికలకు మోడీ వెళతారన్న ప్రచారము జరుగుతోంది. ఇటు బెంగాల్కు కాస్త విరామం ఇచ్చి టీఎంసీ పార్లమెంటరీ నేతగా నేషనల్ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలనుకుంటున్నారు దీదీ. బెంగాల్లో మోడీతో ఢీ అంటే ఢీ అని తలపడటం, విజయం సాధించడంతో అదే జాతీయ స్థాయిలోనూ ప్రొజెక్ట్ చేయాలని ఆమె తప్పిస్తున్నారు. అటు కాంగ్రెస్ మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా చూస్తోంది. బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తోంది. రానున్న కాలంలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎన్ని ఏకమవుతాయో, ఎన్ని చీలికలవుతాయో, ఎవరి నాయకత్వానికి జై కొడతాయో చూడాలి. అంతవరకు ఫ్రంట్ పాలిటిక్స్ సినిమా పార్ట్లుగా సాగుతూనే ఉంటుంది. ఇది వాల్టి మార్నింగ్ టాపిక్. నమస్తే.